ఆధ్యాత్మిక పరిభాషలో జీర్ణ అంటే కేవలం పాతబడటం అని అర్థం కాదు. అది ఒక స్థితి నుండి మరొక ఉన్నత స్థితికి మారే పరివర్తన ప్రక్రియ. శ్రీ జీర్ణదేవి ఈ విశ్వంలోని మార్పుకు అధిదేవత. మన మనస్సులో పేరుకుపోయిన పాత జ్ఞాపకాలను, పనికిరాని ఆలోచనలను మరియు గతకాలపు చేదు అనుభవాలను తనలో జీర్ణం చేసుకుని వాటిని జ్ఞానమనే సారంగా మార్చే శక్తి ఈమె. జీర్ణదేవి అనుగ్రహం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, అది శాస్త్రీయమైనది కూడా. శరీరంలో జరిగే జీర్ణక్రియ ఈ తల్లి యొక్క భౌతిక రూపం. మనం తీసుకునే ఆహారం ఎలాగైతే జీర్ణమై శక్తిగా మారుతుందో, అలాగే మన మేధస్సులోకి ప్రవేశించే ప్రతి అనుభవాన్ని సరిగ్గా విశ్లేషించి అందులోని గుణపాఠాన్ని మాత్రమే గ్రహించేలా ఈ దేవి ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఇతరులు చేసిన అపకారాలను మనసులో ఉంచుకోకుండా జీర్ణించుకోగలరో వారే నిజమైన జీర్ణదేవి భక్తులు. ఈ తల్లి అహంకారాన్ని దహించి మనిషిని నిత్య నూతనంగా, ఉత్సాహవంతుడిగా ఉంచుతుంది. భారతీయ ధర్మంలో పాతబడిన ఆలయాలను పునరుద్ధరించడాన్ని జీర్ణోద్ధరణ అంటారు. ఇది కేవలం రాళ్లకు సంబంధించినది కాదు, మనలో కృషించిపోతున్న ధర్మాన్ని, విశ్వాసాన్ని మళ్లీ కొత్తగా ప్రతిష్ఠించుకోవడం. శ్రీ జీర్ణదేవిని ఆరాధించడం వల్ల పాతబడిన అలవాట్లు నశించి ఆలోచనా విధానంలో నవ్యత్వం వస్తుంది. శ్రీ జీర్ణ గాయత్రి మంత్రం ఓం జీర్ణదేవ్యై చ విద్మహే పరివర్తన్యై ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్. పాతబడిన అహంకారాన్ని, పనికిరాని ఆలోచనలను తనలో జీర్ణం చేసుకునే పరివర్తన స్వరూపిణిని మేము ధ్యానిస్తున్నాము. ఆ తల్లి మా బుద్ధిని నిత్య నూతనంగా మలిచి ఉన్నతమైన దిశలో ప్రేరేపించుగాక.